ఆంజనేయ స్వామిని సింధూరంతో అలంకరిస్తారు. అలాగే తమలపాకులతో పూజిస్తారు. ఇలా ప్రత్యేకంగా తమలపాకులతో పూజించడంలో ఆంతర్యం ఏమంటారు? తమలపాకులు మానవ జీవితంలో ఆరోగ్య విషయంలో చాలా గొప్పవి. లోకంలో ఇవాళ రోజున అనేక మందిని బాధిస్తున్నటువంటి సమస్య ఒకటి ఉన్నది, ఎసిడిటీ అనేటువంటిది. ఆ ఉన్నటువంటి సమస్య పరిపూర్ణంగా తొలగాలి అంటే భోజనం చేసిన వెంటనే తమలపాకులు వేసుకోవాలి. ప్రతి ఒక్కరూ వేసుకోవాలి. అమ్మవారు కూడా ఎప్పుడూ తాంబూలం నవ్వులుతూ ఉంటుంది అని చెబుతూ ఉంటారు. పురాణాల్లో ఉన్నది ఆ విషయం. అందులో ఆ పెదవులు ఎర్రగా ఉన్నాయి, దంతములు కూడా ఎలా ఉన్నాయి అని వర్ణించింది. మణిపుర వర్ణనలో అమ్మవారిని వర్ణించేటప్పుడు అమ్మవారి దంతాలు ఆ ఎర్రగా ఉన్న రక్తవర్ణ దాడిమి బీజ ప్రభాసతే, ఎర్రగా ఉన్నటువంటి దానిమ్మ గింజలు ఎలా ఉంటాయో అమ్మవారి దంతాలు అలా ఉన్నాయట. ఎందుకని అలా ఉన్నాయ్యా అంటే ఎప్పుడూ తాంబూలం నవ్వులుతూ ఉంటుంది. మాహూర్ అనేటువంటి ఊరు ఒకటి ఉన్నది, ఆదిలాబాద్కి దగ్గరగా ఉంటుంది. ఆ మాహూరులో అమ్మవారు ఉంటుంది. ఆ అమ్మవారికి నివేదన చేసేది తాంబూలమే. ఆ తాంబూలాన్నే వచ్చిన వారి భక్తులకు అందరికీ ప్రసాదంగా ఇస్తారు. అక్కడ అనేకమైన నివేదనలు కాదు, తాంబూలమే నివేదన చేస్తారు. అంత శ్రేష్టమైనది తాంబూలం. ఆ తమలపాకులు కూడా ఆరోగ్య విషయంలో కాకపోతే ఆ తమలపాకుల్లో అనేక రకాలైన పిచ్చి పిచ్చివన్నీ వేసుకుని నవలరాదు. ఏవేవి చెప్పారో అవి మాత్రమే ఉంచాలి. అవి వేసుకున్నట్లయితే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది. ఆరోగ్య ప్రదాత అయి అనేక రకాలైన దుష్టశక్తులను బయటకు గెంటివేయగలిగిన శక్తి కలిగిన వాడు కనుక మాకు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగించవయ్యా అని చెప్పటం కోసమే ఆంజనేయ స్వామికి తమలపాకులతో దండ వేస్తారు. నాగవల్లి దళద్వయము అని చెబుతారు. నాగవల్లి అంటే ఒక పాము ఎలా అయితే పాకుతుందో ఆ విధంగా పాకి దానికి వచ్చిన దళం కనుక 3 ఆకులనే చెబుతారు. దళమునకు 3 ఉంటాయి. 30 ఆకులు వేసుకోకూడదు, 300 ఆకులు వేసుకోకూడదు, రుచిగా ఉన్నాయి కదా అని వేసుకోమన్నారు కదా అని కేవలం 3 మాత్రమే వేసుకోవాలి. అంతకన్నా పెరిగితే మనం తీసుకునే మెడిసిన్లో ఏమవుతుంది, మోతాదు పెరుగుతుంది. అందువల్ల 3 మాత్రమే వేసుకోవాలి. అందులో ఇతరమైనటువంటివి వేసుకోకూడదు. అలా కనుక నవలగలిగితే ఆరోగ్యం కలుగుతుంది. మన ఆచారాలు కానీ పూజలు కానీ ఇవన్నీ కూడా పరిపూర్ణమైన ఆరోగ్య విషయాన్ని తెలియజేయడం కోసం ఏర్పడినవే. ఋషులు దానికోసమే ఏర్పాటు చేశారు. తమలపాకులతో దండ అందుకొరకు వేస్తారు. ఇక రెండో విషయం, సింధూరము ఎందుకు పులుముకుంటాడు అని. సీతమ్మవారి వద్దకు వెళ్ళి ఆంజనేయ స్వామి ఒక రోజున అడిగారట. చమత్కారమైన కథ ఉన్నది. అమ్మా, ఎప్పుడూ నీతోనే ఉంటున్నాడు రామచంద్రుడు, కారణం ఏమిటి అని అడిగాడు. అడిగితే అమాయకుడు కదా, శాఖామృగం, ఏమీ తెలియని బ్రహ్మచారి. అందువల్ల అమ్మ ఎప్పుడూ నీ వెంటే తిరుగుతున్నాడు మా రామయ్య. కారణం ఏమిటి అంటే ఆయనకు నా నొసటిని ఉన్న సింధూరం అంటే బాగా ఇష్టమయ్యా. ఆ సింధూరాన్ని నేను పెట్టుకుంటాను కనుక ఆయన నా వెంట సింధూరం కోసం వస్తూ ఉంటాడు. సింధూరాన్ని చూడడం కోసం కేవలం బొట్టుగా పెట్టుకుంటేనే ఆ విధంగా నీ వెంటే తిరుగుతున్నాడు కదా, నీ ఒళ్ళంతా పూసుకుంటాను అని సింధూరం రాసుకున్నాడు ఆంజనేయ స్వామి. ఎందుకు? రామచంద్రుని నిరంతరం తాను పొందుట కొరకు సింధూరం. అంతేగాని అదేదో అందంగా ఉంటుంది అని కాదు. పూర్వపు రోజుల్లో దేవాలయాల్లో ఆంజనేయ స్వామికి ఆకుపచ్చ రంగు వేసేవాళ్ళు, సింధూరం వేసేవాళ్ళు కాదు. ఇప్పుడు రాస్తున్నారు. ఒక ఆంజనేయ స్వామికే కాదు, గణపతికి కూడా రాస్తున్నారు. మొత్తం అంతా ఆ గణపతికి రాయడానికి కూడా ఓ కథ ఉన్నది. సింధూరుడు అనేటువంటి రాక్షసుడు వాణ్ణి ముద్దగా చేసి ఒళ్ళంతా పూసుకున్నాడు గణపతి. ఆ కారణం చేత సింధూరం రాసుకున్నాడు. ఆంజనేయ స్వామి ఈ కారణం చేత సింధూరాన్ని రాసుకున్నాడు ఒళ్ళంతా. అంతే తప్ప వాస్తవంగా ఆంజనేయ స్వామి యొక్క వర్ణము ఎటువంటిది అంటే ఆయన్ని ప్రత్యక్షంగా చూసినటువంటి తులసీదాసు చెప్పాడు. కాంచన వర్ణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ అని హనుమాన్ చాలీసాలోనే ఉంది. కాంచన వర్ణము అంటే బంగారపు వర్ణంతో మెరిసిపోతున్నాడు, కాంతివంతంగా ఉన్నాడు అని చెప్పాడు. ఆ బంగారం
ఏ వర్ణంలో ఉంటుందో ఆ వర్ణంలో ఉంటాడు ఆంజనేయ స్వామి. సింధూర వర్ణము కాదు, ఆకుపచ్చ వర్ణము కాదు. పూర్వపు రోజుల్లో ఆకుపచ్చ వర్ణం వేశారు, ఇప్పుడు సింధూరం వేస్తున్నారు, అంతే.